దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. పరిశుద్ధాత్మ స్వరం అనే ఈ కార్యక్రమంలో మా నాన్నగారైన ప్రభునామానికి స్తోత్రములు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సహోదరి సహోదరులకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనము చదువుకుంటాం. పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథము 12వ అధ్యాయం 27వ వాక్యాన్ని చదువుతున్నాను. సోమరి వేటాడినను పట్టుకొనడు, చురుకుగా నుండుట గొప్ప భాగ్యము. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడానికి స్తోత్రం. చదవబడిన లేఖను బాగా ఆశీర్వదించండి ప్రభువా. ఈ పక్షాన్ని నిలిచి ఉండగా నీవే మాట్లాడమని కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. ఇని వారికి మేలు కలుగు చేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మనం చదువుకున్నటువంటి భాగంలో సోమరి వేటాడినను పట్టుకొనడు, చురుకుగా నుండుట గొప్ప భాగ్యం. పిల్లరా, సోమరి వేటాడుతాడు, వేటాడినను పట్టుకొనడట, చురుకుగా నుండుట గొప్ప భాగ్యమని మనం చదువుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. లోకంలో యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడని తెలుసుకొని సంఘంలో చేర్చబడిన ప్రతి విశ్వాసి, ప్రతి సువార్తికుడు, ప్రతి సేవకుడు కూడా సోమరులుగా ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నాడు. ఎందుకంటే సోమరితనం అనేటువంటిది అది మరి నష్టాన్నే కలుగు చేస్తూ ఉంటుంది, నిరాశని కలుగు చేస్తూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, చురుకుగా ఉండుట గొప్ప భాగ్యము అని రాయబడింది. ఈ జీవితంలో మరొక గొప్ప భాగ్యం చూడాలి అంటే మరి చురుకుగా ఉండడం నేర్చుకోవాలి. దేవుని సన్నిధికి వెళ్ళడంలో, దేవుని ప్రార్థించడంలో, దైవ గ్రంథం చదవడంలో, దేవుని సువార్త ప్రకటించడంలో చురుకుగా ఉండడం అనేది ఒక గొప్ప భాగ్యం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ప్రియులారా, శ్రద్ధ గలవారి యోచనలు లాభకరములు, తాళిమి లేక పనిచేయవానికి నష్టమే ప్రాప్తించును అని రాయబడింది. చురుకు అనే మాటకి శ్రద్ధని కూడా చెప్పవచ్చు. దేవునికి స్తోత్రము కలుగునుగా. హల్లెలూయ. శ్రద్ధ గలవారి యోచనలు లాభకరము, తాళిమి లేక పనిచేయవానికి నష్టమే ప్రాప్తించును. ఎలాకంలో చాలామంది మరి ఎప్పుడు బిజీగా ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. మరి ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, వ్యవసాయంలో, ఇంకా వారు చేస్తున్నటువంటి అనేకమైన పనుల్లో ఎప్పుడూ బిజీగా ఉంటారు. తాళిమి లేకుండా పని చేస్తూ ఉంటే వారికి నష్టమే ప్రాప్తించునని రాయబడి ఉంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి. కానీ శ్రద్ధ గల వారి యోచనలు లాభకరములట. అంటే ఆత్మ సంబంధమైన జీవితంలో మరి శ్రద్ధ కలిగి ఉండడం, ఆత్మ సంబంధమైన విశ్వాస జీవితంలో శ్రద్ధ కలిగి ఉండడము ఒక గొప్ప ఆశీర్వాదకరమైన. దేవునికి స్తోత్రము కలుగునుగా. హల్లెలూయ. ఎందుకు అంటే కొంతమంది అంటూ ఉంటారు, అమ్మా ఎందుకు సంఘానికి రాలేకపోతున్నారు, బ్రదర్ ఎందుకు మీరు రాలేకపోతున్నారు అంటే, తీరిక లేదు సార్, ఒకటే పనులు, అందువల్ల రాలేకపోతున్నాం. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, గమనించండి. ఈ లోకంలో దేవుడిచ్చిన ఆరోగ్యం, దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలం ఉంటేనేగా మనం ఏ పనైనా చేస్తున్నాం. దాన్ని గ్రహించి మరి ఆత్మ సంబంధమైన సోమరితనం అనేది మన జీవితంలో లేకుండా మరి మనం చూసుకోవాలి. దేవునికి స్తోత్రము కలుగునుగా. హల్లెలూయ, హల్లెలూయ. గమనించండి, మరి దేవుని సన్నిధికి వెళ్ళే విషయంలో తీరిక లేదు అని చెప్పకూడదు. దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవుని కొరకు నువ్వు శ్రద్ధ తీసుకుని మరి ముందుకు వెళ్ళాలి. అందుకే రోమా సంఘానికి అపోస్తలుడైన పౌలు భక్తుడు ఏం రాస్తాడంటే, మీరు ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై
ప్రభువుని సేవించండి అని రోమపత్రిక 12వ అధ్యాయం 11వ వచనంలో రాయబడి ఉంది. కాబట్టి ప్రియులారా, మందబారిన విశ్వాసం, మందబారినటువంటి జీవితం, సోమరితనం అనేది విశ్వాసంలో ఉండడానికి వీల్లేదు. అందుకని ఆ సోమరులతో దేవుడు మాట్లాడుతున్నాడు. సోమరి చీమల యొద్దకు వెళ్ళు, వాటి నడతల్ని కనిపెట్టి మరి జ్ఞానం తెచ్చుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం నుంచి మనం చదివితే, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకునము. వాటికి న్యాయాధిపతి లేకుండాను, పై విచారణకర్త లేకుండాను, అధిపతి లేకుండాను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకును, కోత కాలమందు ధాన్యము కూర్చుకును. సోమరి, ఇందాక నువ్వు పండుకుని ఉందువు, ఎప్పుడు నిద్రలేచెదవు? ఇక కొంచెము నిద్రించదునని, కొంచెము కునికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకుని పరిణుదునని నీవు అనుకునుచుందు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యముని యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమిని యొద్దకు వచ్చును. సోమరితనం వల్ల దరిద్రం వస్తుందంట, లేమి తన యొద్దకు వస్తుందంట. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి సోమరి వేటాడినను పట్టుకున్నాడు, చురుకుగా ఉండుట గొప్ప భాగ్యము. చాలామంది దేవుని బిడ్డలారా, దేవుడు అంటే చాలా మందంగా ఉంటారు. సరైన సమయానికి మందిరానికి రారు, ఎప్పుడో సగంలో వెళ్తుంటారు. కొంతమంది మెసేజ్ జరిగే సమయంలో వెళ్తుంటారు. కొంతమంది వచ్చినా కూడా, సంఘానికి వచ్చినా కూడా బైబుల్ తీరు సరిగా, పాటలు అంటే కలిసి పాడాలి అని అనుకోరు, చప్పట్లు కొడదామని అనుకోరు, ఏమీ చేయరు. ఏదో వస్తారు, అలా కూర్చుంటారు, మరి వచ్చినాను అని అనుకుంటారు, తృప్తి పడిపోతుంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది అయితే వచ్చేసి నిద్రపోతూ ఉంటారు. వాళ్ళ పని అది అన్నమాట. రావటం, మందిరంలో కూర్చోవటం, మరి ఎక్కడో దగ్గర మరి ఆనుకునేది ఒక ప్లేస్ చూసుకుంటారు, మరి శుభ్రంగా నిద్రపోయేసి ఆమెనన్న తర్వాత వెళ్ళిపోతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. చాలాసార్లు సంఘంలో దైవ సేవకులు వాక్యం చెప్తూ హల్లెలూయా అంటే అందరూ హల్లెలూయా అంటారు. నిద్రపోయేవాళ్ళు హల్లెలూయా చెప్పండి అంటే అందరూ చెప్తారు, హల్లెలూయా చెప్తారు దాదాపుగా. ఎందుకు అంటే గ్రహింపు లేనటువంటి తనము. దేవుని బిడ్డలారా, ఆలోచించేయండి. ఒక సహోదరి నిద్రపోతా ఉందని మందిరంలో, నిద్రపోతా ఉంది. నిద్రపోయే సమయంలో కళ వచ్చేసిందాను. ఏమిటి ఆ కళ అంటే, మరి ఆ కళలో ఒక మామిడి చెట్టు ఉంది. ఆ మామిడి చెట్టు ఒక కాయ కాసింది, ఆ కాయ పండి ఉంది. ఆ కాయని ఎగిరెగిరి కోసుకుంటుంది. మొత్తానికి అందుకొని దాన్ని చుంచటంలో లాగుతా ఉంది. ఏమిటి ఆ మామిడికాయ అంటే, ఆమె ముందు కూర్చున్నటువంటి సహోదరి యొక్క జుట్టు అన్నమాట. జుట్టును పట్టుకొని అదే మామిడికాయ అని చెప్పి లాగుతూ ఉంది, గుంజుతూ ఉంది. ఆమెమో ఏడుస్తుంది, మరి అరుస్తూ ఉంది. ఈమెమో నిద్రలో ఉంది, ఈమెమో లాగుతూ ఉంది. వాక్యం అంతా డిస్టర్బ్ అయిపోయింది. ఆ తర్వాత చూస్తే ఏమైంది అంటే, ఈమె కళ వచ్చింది. కొంతమంది చర్చిలో కళలు కంటున్నారు, అదే దర్శనం అనుకుంటున్నారు, దేవుడు మాట్లాడుతున్నా అనుకుంటారు. దేవుని బిడ్డలారా, గమనించండి. కొంతమంది ప్రతిదాన్ని కూడా దేవుడిని పెట్టేస్తారు, దేవుడు మాట్లాడాడు అంటారు. నా ప్రియ సహోదరి సహోదరులు, ఆలోచించి, దేవుడు మాట్లాడతాడు, కానీ ఆయన సమయం ఉంది, సందర్భం ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి నీ బలహీనతను కప్పెట్టుకోవడానికి, నువ్వేదో మరి మంచి అని ఆత్మీయత అని చూపించుకోవడానికి మరి అలా చెప్పటం అనేది మంచి పద్ధతి కాదు. కానీ చురుకుగా నువ్వు ఉండడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును. దేవుని మందిరంలో ఒక నిద్రపోతుగా ఉండడానికి వీల్లేదని. అందుకని ఎఫెసీ సంఘంలో మనం చూసినట్లయితే, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదివినట్లయితే, అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తుని మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుచేత నిద్రించుచున్న నీవు లెమ్ము. ఒక సంఘంతో చెప్తున్నాడు, ఒక వ్యక్తితో చెప్పిన మాటలు కాదు ఇవి. ఎఫెసీ సంఘమా, నువ్వు నిద్రిస్తున్నావు, గ్రహింపు లేకుండా ఉన్నావు, తెలుసుకోలేకపోతూ ఉన్నావు, నిద్రలో ఉన్నావు, ఆత్మ సంబంధమైన నిద్రలో ఉన్నావు నువ్వు. కనుక ప్రభు చిత్తానికి వేరుగా నీవు నడుస్తున్నావు. కనుక నిద్రించున్న నీవు మేలుకును, మృతులలో నుండి, చచ్చిన అనుభవంలో నుండి, నిర్జీవ క్రియలలో నుండి లెమ్మో, క్రీస్తుని మీద ప్రకాశిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
ఎప్పుడైతే ప్రియమైన దేవుని బిడ్డారా ఒక చురుకైన విశ్వాసం కలిగిన వ్యక్తిగా నువ్వు ముందుకు సాగుతావో నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని కార్యం జరుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని సంఘానికి వెళ్ళిన నీ జీవితంలో మరి దేవుని ఆరాధించుటకు వెళ్ళావు. పాటలు పాడాలి, చప్పట్లు కొట్టాలి, మరి మోకరించమంటే మోకరించాలి. మరి దేవుని సన్నిధిలో ఫలానా అధ్యాయము ఫలానా వాక్యము అనగానే మరి పక్కవారితో పోటీ పడి బైబిల్ తీయాలి అంటే వాస్తవంగా వాడి మీద పోటీ తత్వానికి కాదు, కానీ ఆసక్తితో బైబిల్ చదవాలన్నటువంటి ఆసక్తి, వాక్యం అందించాలన్న ఆసక్తితో ప్రభు సన్నిధిలో ఇలాంటి చురుకుదనము అనేది నీలో ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా నీ జీవితంలో అదొక గొప్ప భాగ్యము. ప్రభు సన్నిధిలో దేవునికి స్తోత్రం కలుగునుగాక. సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో 4వ వచనాన్ని మరి మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక మాట రాయబడింది. బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును, శ్రద్ధ కలవాడు ఐశ్వర్యవంతుడగును. ఆత్మ సంబంధమైన జీవితంలో, శారీరకమైనటువంటి జీవితంలో నీవు ఐశ్వర్యవంతుడిగా ఉండాలి అని అనుకుంటే నువ్వు ఎలా ఉండాలి? శ్రద్ధగా ఉండాలి. హెచ్చికి రావడం, ఊరికి కూర్చొని వెళ్ళిపోవడం కాదు. దేవుని సంఘంలో నీ ఆరాధన, నువ్వు చేసేటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆరాధన పక్కవారికి ఉజ్జీవాన్ని కలుగు చేయాలి, పక్కవారికి మేలు కలుగు చేయాలి. సంఘములో మరి అనేక మంది బలహీనులకి ప్రోత్సాహకరంగా ఉండాలి. స్తోత్రం కలుగును గాక. అప్పుడు ఈ పాస్టర్ గారి దృష్టి నీ మీద ఉంటుంది. అయ్యో పలానా సహోదరి సంఘానికి వస్తే పక్కనున్నటువంటి వాళ్ళందరూ కూడా ఉజ్జీవించబడతారండి, పలానా సహోదరి వస్తే సంఘంలో చాలా ఉజ్జీవం ఉంటుందండి అని చెప్పి నీ కొరకు ఎదురు చూసేటువంటి పరిస్థితికి నువ్వు రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంతే కానీ నువ్వు బలహీనపడి మరి సంఘానికి వచ్చి ఏడో ఒక మూల కూర్చునేసి నిద్రపోతూ ఎప్పుడెప్పుడు టైం అయిపోతుందా మరి నేను వెళ్ళిపోవాలని చూసుకుంటూ మరి మరి గడియారాల వైపు చూస్తూ ఈ లోకంలో చాలా మంది జీవిస్తున్నారు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోక సంబంధమైన చదువుల కోసం, ఈ లోక సంబంధమైన ఉద్యోగాల కోసం, ఈ లోక సంబంధమైన వ్యాపారాల కోసం, ఈ లోక సంబంధమైన మరి జీవనాధారాల కోసం ఎంత శ్రద్ధగా ఉంటున్నాడు మనుషుడు, ఎంత విశ్రాంతిని కోల్పోతున్నాడు మనుషుడు, ఎంత శ్రమని కలిగి ఉంటున్నాడు మనుషుడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధమైన విషయాలకు వచ్చేసరికి ఎందుకో ఆ బలహీనత, సోమరితనం, నిర్జీవంగా జీవించటం. ఆలోచించండి, కదలికలు లేనటువంటి పరిస్థితి, జీవము లేనటువంటి పరిస్థితి. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నువ్వు ఒక విశ్వాసిగా, ఒక సేవకుడిగా ఉండడం సంతోషం, మంచిది. దేవుని కృప నీకుంది. కానీ మరి దానితో పాటు కృప వెంబడి కృప నువ్వు పొందాలి అంటే, నువ్వు ఐశ్వర్యవంతునిగా ఉండాలి అంటే, నీ కుటుంబానికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే, నీ సంఘానికి నువ్వు మరి ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే, నిన్ను బట్టి అనేకులు ఉజ్జీవించబడాలి అంటే నీవు చురుకుగా, శ్రద్ధగా ప్రభు సన్నిధిలో నువ్వు కనిపించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, బద్ధకంగా పనిచేసేవాడు దరిద్రుడు, శ్రద్ధ గల వారి యోచనలు లాభకరములు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అగును అని మనం చదువుతున్నాం. ఆత్మ సంబంధమైన ఐశ్వర్యము. స్తోత్రం. సంఘంలో నీకు ఒక పేరు, ప్రతిష్ట రావాలి అంటే దేవుని బిడ్డలారా, మరి పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు నువ్వు చూడాలి అంటే శ్రద్ధగా మరి శ్రద్ధను వహించాలి. దేవునికి స్తోత్రం. మరి సంఘానికి నువ్వు ప్రోత్సాహకరంగా అనేకుల్ని ప్రభు సన్నిధికి నడిపించేటువంటి వ్యక్తిగా మరి లోకంలో నువ్వు కొనసాగడం నీకెంతైనా అది ఆశీర్వాదకరమైనటువంటి పరిస్థితి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే మరి నిర్గమకాండంలో మనం చూసినట్లయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఫరో మరి ఐగుప్తులో దేశంలో ఉన్నటువంటి హెబ్రీ మగపిల్లలందరినీ కూడా చంపేయమని చెప్పేసి మరి మంత్రసానులతో చెప్పినప్పుడు, మరి ఆ మంత్రసానులో ఆ పని దేవునికి భయపడి చేయనందున మరి ఎందుకు మగపిల్లలు మీరు బ్రతికినిచ్చారు అని చెప్పి ఫరో అడిగితే వారు చెప్పినటువంటి మాట ఏమిటంటే, నిర్గమాకాండము 1వ అధ్యాయం 19వ వచనంలో, అందుకు ఆ మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తీ స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు, మంత్రసాని వారి వద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఉందిరని మరి ఫరోతో చెప్పిరి. దేవునికి స్తోత్రం. హెబ్రీ స్త్రీలు ఏ పేరు తెచ్చుకున్నారు? చురుకైన వారు. ప్రైజ్ ది లార్డ్.
ఐగుప్తి స్త్రీల వంటి వారు కాదు. వారు చాలా మందంగా ఉంటారు, కానీ వీరు చాలా చురుకైన వాళ్ళు. మంత్రస్థానం దగ్గరికి పోవడానికి వీలేదు. పోక తలికే వారు ప్రసవించేసి ఉంటారు. కాబట్టి మేము చంపలేకపోతున్నాం, తప్పించుకున్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇలాంటి మంచి చురుకుతనాన్ని నువ్వు కలిగి ఉండడం ఎంత గొప్ప ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించండి, నువ్వు ఎప్పుడైతే చురుకైన విశ్వాసిగా నువ్వు ముందుకు వస్తావు, ఒక చురుకైన సేవకుడిగా నువ్వు ముందుకు వస్తావు, నువ్వు బలహీనుడు కావచ్చు, చదువు లేని వ్యక్తివి కావచ్చు, ఈ లోకంలో జ్ఞానం లేని వ్యక్తివి కావచ్చు, ఈ లోకంలో దేవుని కొరకు ఏది చేయాలన్నా సామర్థ్యం లేని వ్యక్తి అయి ఉండొచ్చు. కానీ నేను చెప్తున్నాను, నీకు సామర్థ్యాన్ని దేవుడే ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు అంటే నీలో ఉండే చురుకుతనము అనేకుల్లో లేదు కాబట్టి, నీలో ఉండే చురుకుతనము అనేకుల్లో దేవుడికి కనిపించట్లేదు కాబట్టి నీకు సామర్థ్యం ఇస్తే నువ్వు అనేక ఆత్మలు సంపాదిస్తావు, నువ్వు అనేక సంఘాలు కడతావు, దేవుని నామాన్ని మహింపరుస్తావు. కాబట్టి సాతాను శక్తుల్ని నీ పాదముల కింద అణగదొక్కుతావు. కాబట్టి ఆ సామర్థ్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. స్తోత్రం కలుగును గాక. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం. చురుకుగా మరి ఉండేవాడు, శ్రద్ధగా కలిగినట్టు వారిని యోచనలు లాభకరములు ఐశ్వర్యవంతులు అవుతారని రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరులను మనం ఆలోచన చేసినట్లయితే, మరి సామెతలు గ్రంథంలో మనం చూసినట్లయితే 12వ అధ్యాయం 24ను మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ ఒక మాట రాయబడి ఉన్నది. శ్రద్ధగా పనిచేయవారు యోలుబడి చేయుదురు, స్వామరులు ఎట్టి పనులు చేయవలసి వచ్చు. శ్రద్ధగా, దేవునికి స్తోత్రము కలుగును గాక, పని చేయవారు యోలుబడి చేయుదురు. బాగా పనిచేసేటువంటి వారికే యజమానుడు పని భారాన్ని అప్పచెప్తాడు, నువ్వే ఈ పని చూసుకోమని చెప్తాడు. పని చేయలేనటువంటి వారు ఏలుబడి చేయలేరు. నేను ఒకప్పుడు తాపీ పని చేసేవాడిని హైదరాబాదులో. అక్కడ మరి చాలామంది పని చేస్తూ ఉండేవాళ్ళు. మరి అక్కడ పనిచేసేటువంటి మేస్త్రి గారు నాకు అప్పచెప్పేవాడు, అయ్యా నువ్వు ఎవరికి ఏ పని పురమాయిస్తావో వాళ్ళందరికీ పురమాయించు అని చెప్పేవాడు, కానీ నాకు పని చెప్పేవాడు కాదు. ఎందుకు అంటే నేను శ్రద్ధగా పని చేస్తానని ఆయన విశ్వాసం, పని చేపిస్తానని విశ్వాసం. అందువల్ల నాకు ఆ పని వాతావరణాన్ని అప్పచెప్పేసేవాడు, కానీ ఆ పని విషయంలో తను పట్టించుకునేవాడు కాదు. ఎందుకు చెప్తున్నాను అంటే, శ్రద్ధగా పనిచేసేవారు యోలుబడి చేస్తారు. సంఘంలో కూడా నువ్వు శ్రద్ధగా ఉంటే పాస్టర్ గారు నీకు పని అప్పు చెప్తాడు. సంఘంలో నువ్వు ఒక పాత్రగా ఉంటావు. కొంతమంది ఏమి చేయరు, పక్కన చేరి రాళ్ళు వేస్తూ ఉంటారు. వాళ్ళే పెద్దలు, వీళ్ళే పెద్దలు, మాదేముంది సంఘంలో, మాదేమీ లేదు, మేము ఊరికినే రావడం పోవడం వరకే అన్నట్టుగా పక్కన చేరి రాళ్ళు వేయడం తప్ప సంఘంలో ఏ పాత్రగా ఉండడానికి కూడా మరి వారు ఇష్టపడరు. వారిలో ఆ చురుకుతనం లేదు అన్నమాట. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, మనము గమనించినట్లయితే మరి దావీదు బహు చురుకైనటువంటి వ్యక్తినిగా మనం చూస్తున్నాం. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 18వ వచనాన్ని మరి చదువుతున్నాను చూడండి. చిత్తగించము, బెత్లెహేమీయుడైన యెషయాకు కుమారులో ఒకరిని నేను చూచితిని, అతడు చమత్కారముగా వాయింపగలవాడు, అతడు బహుశూరుడును యుద్ధశాలియు మాట నేర్పరియు రూపసియునైన ఉన్నాడు, మరియు యెహోవా అతనికి తోడుగానున్నాడనగా. స్తోత్రం కలుగునుగాక. సౌలుకు ఒకప్పుడు దురాత్మ పడితే మరి సితార వాయించే దాంట్లో మరి మంచి చురుకుగా మరి చమత్కారంగా వాయించేవాడంట మరి దావీదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మాట నేర్పరి రూపసి, దేవుడు అతనికి తోడుగా ఉండేవాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అతని జీవితంలో ఇశ్రాయేలీ ప్రజలకి ఒక గొప్ప రాజునిగా దేవుడు చేశాడు. ఎక్కడో గొర్రెలు మేపుకుంటూ ఉండేవాడు, పేరు ప్రతిష్టలు లేనటువంటి వాడు, ఇంటి వాళ్ళే సరిగా పట్టించుకునేవాళ్ళు కాదు. ఇలాంటి యొక్క మరి దావీదు జీవితంలో ఒక గొప్ప ఆశీర్వాదాన్ని చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆనాడు గొర్రెలు మేపుకునే ఆ దావీదును తీసుకుని వచ్చి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలులో ఒక గొప్ప రాజునిగా చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 18వ వచనాన్ని ఒకసారి మనం చదువుకున్నట్లయితే, కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనవలెను, ఏలైనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యం సంపాదించుకునేకై మీకు సామర్థ్యము కలుగు చేయవాడు
ఆయనే. మీరు భాగ్యం సంపాదించుకున్నట్టుకై మీకు సామర్థ్యం కలుగు చేయవాడు ఆయనే. కనుక నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ జీవితంలో దేవుడు ఒక భాగ్యాన్ని సంపాదించుకునేటువంటి సామర్థ్యం నీకు లేకపోయినా దేవుడు కలుగు చేయాలి అంటే నువ్వు ఎలా ఉండాలి? చురుకుగా ఉండాలి. నువ్వు బద్ధకంగా ఉంటే ఆ సామర్థ్యం నీకు రాదు. నువ్వు చురుకుగా ఉన్నట్లు అయితే నువ్వు ఈ లోక సంబంధమైనటువంటి అర్హతలు, ఈ లోక సంబంధమైన సర్టిఫికేట్లు, ఈ లోక సంబంధమైన పలుకుబడి నీకు లేకపోయినా దేవుడే ఏలుబడి చేసే వ్యక్తినిగా, ఒక మంచి ప్రయోజకునిగా, ఒక గొప్ప వ్యక్తినిగా నువ్వు ఉండడానికి, ఈ లోకంలో భాగ్యం సంపాదించుకోవడానికి, భాగ్యం అనగా ఆస్తిని సంపాదించుకోవడానికి సామర్థ్యము దేవుడే కలుగు చేస్తాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది. బంధువులు నీకు సహాయం చేయకపోవచ్చు, రక్త సంబంధులు నీకు సహాయం చేయకపోవచ్చు, నీ ఇరుగు పొరుగు వారు నీ నాశనాన్ని కోరుకుంటూ ఉండవచ్చు, కానీ దేవుడే నీకు తోడుగా ఉండి, ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు జీవితంలో ఒక గొప్ప సామర్థ్యాన్ని ఇచ్చిన రీతిగా నీ జీవితంలో కూడా ఒక గొప్ప సామర్థ్యాన్ని కలుగు చేసేటువంటి దేవునిగా నువ్వు రుచి చూడాలి అంటే చురుకుగా ఉండట గొప్ప భాగ్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే ప్రియులారా ఒక చురుకైన వ్యక్తిగా నువ్వు ముందుకు రావడం నువ్వు ప్రారంభిస్తావో, సామర్థ్యాన్ని కలుగు చేయడం కూడా దేవుడు ప్రారంభిస్తాడు. నా వల్ల కాదు అని అనొద్దు. నీ స్థితిగతుల్ని చూసుకొని బలహీన పడవద్దు. అనర్హుల్ని, ప్రియ దేవుని బిడ్డలారా, అర్హులుగా చేయగలిగిన దేవుడు మన దేవుడు. జ్ఞానం లేని వారిని జ్ఞానవంతులుగా చేయగలిగిన దేవుడు. ఒక చురుకుదనం నీలో చూస్తే చాలు, దేవుడు సామర్థ్యాన్ని నీకు ఇస్తాడు. నా జీవితంలో మరి నేను ఈ లోకంలో చూస్తే ఎటువంటి అర్హతలు నాకు లేవు, ఎటువంటి విద్య అర్హతలు నాకు లేవు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, కేవలం 5వ క్లాసు మరి పాస్ అవడానికి కూడా నా జీవితంలో సామర్థ్యం లేదు, అలాంటి వ్యక్తిని. కానీ ఈ రోజున మరి ఎటువంటి సర్టిఫికేట్ లేనటువంటి నన్ను తన వాక్యాన్ని చెప్పడానికి, తన పరిచర్య చేయడానికి, కొన్ని వేల ఆత్మలను ప్రభు వైపుకి తిప్పడానికి ప్రభు కృప చూపించినాడు. దేవుని స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినను దేవుని నామాన్ని మహింపరిచేటువంటి సామర్థ్యాన్ని ప్రభు నాకు ఇచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, నాలాంటి వాడికే ఇలాంటి సామర్థ్యాన్ని ఇస్తే మరి నీకెందుకు ఇవ్వడు? కనుక ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న జీవితంలో చేతగాని వాని గాను, ఏ పని చేయలేనటువంటి వాని గాను, ఒక అసమర్థుడు గాను, మరి లోకంలో నిరాశతోను, అందరి చేత తృణీకరించబడిన స్థితిలోను నువ్వు ఉన్నావా? భయపడవద్దు. దేవుని వైపు తిరుగు, చురుగ్గా ముందుకు వెళ్ళు. విశ్వాస జీవితంలో చురుగ్గా ముందుకు వెళ్ళు, ఆత్మీయతలో చురుగ్గా ముందుకు వెళ్ళు. ప్రభు నీకు సామర్థ్యాన్ని ఖచ్చితంగా ఇస్తాడు. కనుక చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం. గుర్తుపెట్టుకో. నువ్వు ఎలా ఉండు? ప్రార్థన చేసుకున్నావు. దయచేసి తలలో వంచండి, కన్ను మూయండి. నీ కోసం ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాగణుడివైన మా దేవా, నీకు స్తోత్రములు. సామర్థ్యం లేని వారికి సామర్థ్యం ఇచ్చే దేవుడు. చురుకుదనము చూసిన వెంటనే నా ప్రభువా నీ కృపను చూపించే గొప్ప దేవుడు అని నువ్వు మాట్లాడావు నాయన. ఏ బిడ్డలైతే నిరాశతో ఉన్నారో, బలహీనంగా ఉన్నారో, అసమర్థులు అనుకుంటున్నారో, దిగజారిన స్థితిలో ఉన్నారో ప్రభు, అలాంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. స్తోత్రాలు. సోమరులుగా ఉండక నా తండ్రి, చురుకుగా నాయన ఈ లోకంలో నీ కొరకు జీవించడానికి, నీ పని చేయడానికి ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఏ పరిస్థితిలో ఉండి కార్యక్రమాన్ని చూస్తున్నారు అట్టి బిడ్డలందరినీ కూడా నాయన అయా ఒక విలువైన పాత్రలుగా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఆత్మ సంబంధమైన జీవితంలో విశ్వాసంలో బలపరిచి అనేకులని నీ వైపుకి మరలించేటట్లు కృప దయచేయమని ప్రార్థిస్తూ, దేవాని స్తోత్రాలు. ఈ కార్యక్రమాన్ని వీక్షించే ప్రతి కుటుంబంలో అద్భుతం జరిగించు, ప్రతి వారి జీవితంలో అద్భుతం జరిగించు. అయినా ఏ విధమైన సామర్థ్యం వారికి అవసరమైనదో అట్టి సామర్థ్యాన్ని మీరు కలుగు చేసి గొప్ప సంతోషమును, సమాధానమును మీరు కలిగించమని, కాపాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు ఉచిత కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి సదాకాలము తోడై నడిపించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు ఈ కార్యక్రమాన్ని వీక్షించిన మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి మరి మా ఎలి మినిస్ట్రీస్లో ఒలివా గ్రూప్ సిస్టర్స్కి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మీకు గొప్ప చురుకుదనము దయచేయునుగాక. ఇంతవరకు వాక్యం మీ అందరికీ నా వందనములు.
మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. మా అడ్రస్ పాస్టర్ బి దానియల్ గారు, పరిశుద్ధాత్మ స్వరం, ఏలియం మినిస్ట్రీస్, భగత్ సింగ్ నగర్, బైపాస్ రోడ్, బుచ్చిరెడ్డిపాలెం, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్ మీ అందరికీ నా వందనములు.